అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా మనం ఈ రాష్ట్ర జరుగుతున్నటువంటి ఈ అధికారంలో ఉన్న ఈ కూటమి నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలు ఎలా ఉన్నాయి అనేది మనం అందరం గమనిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సిబిఐ రిపోర్ట్లో నివేదిక ఛార్జ్షీట్లో దఖలుపరిచి జంతు అవశేషాలు ఏవీ లేవు అని ఎప్పుడైతే ప్రకటించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఈ ప్రజలకి జరిగినటువంటి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రయోగాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన మీద ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని సన్నగిల్లాలని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పన్నినటువంటి కుయుక్తులు కుట్ర ఎప్పుడైతే తేట తెల్లమయ్యి ఏమీ జంతు అవశేషాలు కలవలేదని ప్రజల్లోకి వెళ్ళిపోతుంది, మనం దీన్ని నివారించుకోలేము, మనం సెల్ఫ్ గోల్ కొట్టుకున్నామని ఎప్పుడైతే భావించారో ఇక వ్యక్తిగతంగా దాడి చేయడం మొదలెట్టారు. మీ ద్వారా అడుగుతా ఉన్నా, అంబటి రాంబాబు గారి మీద మీరు చేసినటువంటి దాడి, అలాగే బీసీ నేత అయిన జోగి రమేష్ గారి మీద మీరు చేసినటువంటి దాడి దేనికి నిదర్శనం అని అడుగుతా ఉన్నా. మీరు ఎందుకు చేశారని అడుగుతా ఉన్నా. మీరు తిరుపతి లడ్డు యొక్క విశిష్టతని, తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని బజార్లో తీసుకొచ్చి దిగజార్చి ప్రజల యొక్క మన్ననలు మీరు కోల్పోతున్నారని గ్రహించుకుని చేసిన తప్పుని ఒప్పుకుంటాం చేతకాక చేసిన తప్పుని ఒప్పుకోకుండా పైపెచ్చు ఎదుటి వాళ్ళ మీద మీరు భౌతిక దాడులు చేయడానికి తెగబడ్డారు. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా, అంబటి రాంబాబు గారు మీరు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని అంతకు ముందల రోజున ఆయన చూపించి ఇది మహా తప్పు, ఇది వెంటనే తొలగించాలి అని చెప్పి ఆయన చెయ్యని పక్షంలో 24 గంటల్లో మేము తొలగిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. మీరు ఎటువంటి చర్యలు పోలీసు వారు తీసుకోకపోగా పైపెచ్చు తెలుగుదేశం పార్టీ చెందినటువంటి నాయకులు గూండాలని బహిరంగంగా కర్రలు రాడ్డులు మారణాయుధాలు పట్టుకుని రౌడీ మోకల్లాగా వ్యవహరించినటువంటి తీరు, ఆయన ఆ దారిలో వెళ్తా వీళ్ళు దూషించినటువంటి బూతులు, వీళ్ళు చాలా సంస్కారవంతుల్లాగా వీళ్ళ జీవితంలో ఎప్పుడు మాట్లాడినట్టు ఇవాళ పలుకుతూ ఉన్నారు. వీళ్ళు మాట్లాడిన బూతులు ప్రపంచంలో ఎవరో మాట్లాడరు. అన్ని బూతులు తిట్టినా కూడా సహనంతో ఓర్పుతో ఆయన ఓర్చుకుని ఏ మనిషికైనా ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్లో నిగ్రహశక్తి కోల్పోయిన తరుణంలో ఆయన బయటకు వచ్చి మాట తోలడం జరిగింది. దాన్ని పట్టుకుని మీరు ఆల్రెడీ ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్ చేసే ఎలాగైతే పన్నాగం పొందాలో మీరు పన్ని ఆ ఉచ్చులోకి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో తీసుకెళ్ళి మీరు చేసినటువంటి దాష్టీకం ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే భర్త తన రౌడీ మోకని తీసుకెళ్లి భౌతికంగా ఇళ్ల మీద పడి దాడులు చేస్తున్నారు. ఇదంతా దేనికి చేశారు? వ్యక్తిగత కక్ష మీద చేశారా? కాదే. మీరు ఈ లడ్డు యొక్క ఎక్కడ నెపమంతా గవర్నమెంట్ మీద పడిపోతుందనే డైవర్షన్ టాపిక్ కోసం, డైవర్షన్ పాలిటిక్స్ చేయటం కోసం మీరు చేసినటువంటి క్రీడ. జోగి రమేష్ గారు బీసీ నాయకుడు, ఈ రాష్ట్రానికి ఒక బీసీ కులానికి చెంది ఆయన అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చి ఆయన ఈ రాష్ట్రానికి మాజీ మంత్రివర్యులుగా వ్యవహరిస్తే ఆయన మిమ్మల్ని నిలదీసి ఈ జరిగినటువంటి అపచారాన్ని ఎత్తి చూపించినందుకు అతని ఇంటి మీద మీరు పెట్రోల్ బాంబులు పెట్టి రౌడీ మోకల్ని ఇంటి మీద తోలి దాడి చేశారు. ఎందుకు చేశారు? నిన్నే ఎందుకు చేశారు? చెప్పండి, ఎందుకు చేశారు? జోగి రమేష్ గారు ఎప్పుడో చెప్పారు, ఎప్పుడో అనేక సందర్భాల్లో మాట్లాడారు, జైలు నుంచి బయటికి రాగానే కూడా మాట్లాడారు. ఆయన
మీరు పని కట్టుకుని ఒక ప్లాన్డ్ ఎజెండాతో మీరు ఈ టాపిక్ని డైవర్ట్ చేయాలని మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో మీరు సిద్ధహస్తులు. చంద్రబాబు నాయుడు మించినటువంటి సిద్ధహస్తుడు ఈ ప్రపంచంలోనే ఎవడో ఉండరు. నేను ఎందుకు చెప్తానంటే, ఆనాడు రామారావు గారిని ఒక ప్రీ ప్లాన్డ్ స్కెచ్ వేసి రామారావు గారిని లక్ష్మీపార్వతి గారు అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆయన చరిత్రని, ఆయన జీవితాన్ని అంచెలంచెలుగా ఆయన్ని నిర్వీర్యం చేసి ఆయన తోసేసినటువంటి పరిస్థితి. అదే పందాలో జగన్మోహన్ రెడ్డి గారు శక్తివంతమైన నాయకుడిగా ఎదుగుతున్నాడు అనేటువంటి మరి దుర్మార్గమైన ఆలోచనలు చేసి ఇతనికి 11 సీట్లకి పరిమితం అయినా కూడా ఇతనికి 40% ఓట్లు వచ్చినాయి. ఇతన్ని ఎలా బలహీనపరచాలనేటువంటి ఆలోచనతో ఇతను ఒక కుయుక్తు, ఒక పన్నాగం పన్నాడు. అదేంటంటే, హిందువుల్ని మనోభావాలను దెబ్బతీసి క్రిస్టియన్లకి హిందువులకి గొడవలు పెడితే మనకి పాపం గడుపుకోవచ్చు అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఆనాడు రామారావు గారి మీద పన్నాడు. తర్వాత ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎదుగుదలని ఓర్వలేక పన్నినటువంటి పరిస్థితి. దీనికి మేము ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటా అంటే మాకు అర్థమవుతా ఉంది. 12వ తారీఖు ఈయన ప్రమాణ స్వీకారం చేశాడు. 13వ తారీఖు నాడు ఈయన వెళ్ళి తిరుపతికి వెళ్ళి దర్శించుకున్నాడు. అక్కడి నుంచి 15వ తారీఖు ఈవో శ్యామలరావు గారిని తీసుకొచ్చి ఈయనకు అనుకూలమైనటువంటి ఆయన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టాడు. అక్కడి నుంచి మొదలెట్టాడు. టీటీడీని ప్రక్షాళన చేయడం మొదలెడతాను, టీటీడీలో నాసిరకం వస్తుంది, నేను ప్రక్షాళన చేయడం మొదలెడతాను అన్నాడు. జూలై 7 కానీ 18వ తారీఖు నాడు కానీ వచ్చినటువంటి ట్యాంకర్ని 4 ట్యాంకర్లు వెనక పంపామన్నారు. ఇది రెగ్యులర్ రొటీన్గా జరిగేది. క్వాలిటీ బాగోకపోతే చంద్రబాబు గారి హాయంలో అయినా, జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో అయినా, నా హాయంలో అయినా, ఇంకోటి హాయంలో అయినా క్వాలిటీ బాగోకపోతే రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేసినటువంటి వాటిలో నుంచి శాంపిల్స్ తీసుకొచ్చి ఎన్డీడీపీ రిపోర్టు, ఎన్డీఆర్ఏ రిపోర్టులకి ఇంకా పూర్తిగా రాకముందని నాకు సెప్టెంబర్ 18వ తారీఖు నాడు మీటింగ్లో ఈ ప్రపంచానికి మొత్తానికి కూడా జంతు మాంసం అవశేషాలు ఉన్నాయి, బీఫ్ ఉంది, పిగ్ ఆయిల్ ఉంది, ఫిష్ ఆయిల్ ఉందని చెప్పాడు. సిగ్గుందా? అసలు పొరపాటున ఏదన్నా జరిగింది అనుకుందాం, పని పామాయిలో ఏదో. అసలు దేవుడికి సంబంధించిన దాన్ని ఎంత గోప్యంగా పెట్టాలి ఈ ప్రభుత్వం? దీన్ని రాజకీయానికి వాడుకుంటే ఎంత సిగ్గు! నీతిమాలిన రాజకీయం, దిక్కుమాలిన రాజకీయం. ఇతగాడు ఎంత హీనుడు అంటే 2004 సంవత్సరంలో సుమారు అనుకుంటా, అప్పుడు అలిపిరిలో దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఆయన మీద ఆనాడు దుండగులు బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ రోజు ఏం చెప్పాడు? ఇదంతా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పనిన కుట్రని ఆ రోజున నెపం రాజశేఖర రెడ్డి గారి మీద వేసినటువంటి పరిస్థితి. దేవుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఎప్పుడు అన్నీ చూస్తాడు. భగవంతుడు నువ్వు చేసిన ప్రయోగాన్ని 6 నెలల ముందర నువ్వు ఎలక్షన్కి వెళ్ళావు, ఏమైంది? 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి చేతిలో ఓడిపోయావు నువ్వు. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఎల్లప్పుడూ చూస్తాడు. మళ్ళీ అదే తరహాలో నువ్వు ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు మళ్ళీ కుయుక్తులు, పన్నాగాలు పన్నావు. మళ్ళా చెప్తున్నావు, నువ్వు పెట్టుకోక మళ్ళీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నావు. మరో 10 ఏళ్ళు చరిత్ర నీకు ఉంటే ఒట్టు చూసుకో. ఎందుకంటే భగవంతుడు అన్నీ చూస్తాడు. నువ్వు జంతు మాంసాలు కలిపారని చెప్పావు. జంతు మాంసాలు ఏమీ లేవు అనేది ఎన్డీడీపీ రిపోర్ట్లో, ఎన్డీఆర్ఐ రిపోర్ట్లో వచ్చింది. ఇక్కడే అర్థమైంది, స్వామి పట్ల మా వైఎస్ఆర్సీపీ పార్టీకి పూర్తి స్థాయి నమ్మకం, గౌరవం, భక్తి, గౌరవం ఉంది. నీకు మళ్ళీ నీతిమాలిన రాజకీయాలు ఎవరి మీదైనా వాడతావు నువ్వు. అది ఇల్లా, దేవుడా, జనమా, మావ, ఎవ్వరికి మీకు సంబంధాలు లేకుండా మాట్లాడుతూ ఉంటారు. అందుకని ఇటువంటి చౌకబార డైవర్షన్ పాలిటిక్స్ కట్టిపెట్టి జంతు అవశేషాలు కలిసినయా లేదా, ఇది టాపిక్. అది చెప్పు, అది చాలు. ఇంక మేమే అడగట్లే నిన్ను. నువ్వు వేల కోట్ల హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసావు కాబట్టి జంతు అవశేషాలు కలిసినయా లేదా, ఇంకా మిగతా వద్దు. మీరు స్లర్రీ నడిచింది అవన్నీ వద్దు. అసలు జంతు అవశేషాలు ఉన్నాయా లేవా, లేకపోతే లంపలేసుకో. నేను చెప్పింది నాకు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను అది ప్రొడ్యూస్ చేశాను, ఇది జరిగింది తప్పు, ఘోరం, ఐఎమ్ విత్డ్రాయింగ్ ద వర్డ్స్ అని చెప్పు, అయిపోయా.
దానికి వాళ్ళ మీద దాడి చేసి వీళ్ళ మీద మీరు మాట్లాడిన నన్ను బూతులు ఎవడు మాట్లాడాడు? నారా లోకేష్ సకల శాఖ మంత్రి ఎన్ని మాట్లాడారు తీయమంటారా? అనిత గారు ఎన్ని మాట్లాడారు? అచ్చెన్నాయుడు గారు ఎన్ని మాట్లాడారు? అయ్యన్న పాత్రుడు గారు ఎన్ని మాట్లాడారు? ఇప్పుడున్న మీ ఎమ్మెల్యేలలో సగం మంది ఆయన మన ఏలూరులో దెందులూరు చింతనేని ప్రభాకర్ గారు ఎన్ని మాట్లాడారు? మీరు మాట్లాడిన బూతులు ఎవరు మాట్లాడారా? మాడదవచ్చా? ఇంకా సిగ్గుమాలిందనంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఇక్కడికి వస్తే నిన్న స్థానిక శాసనసభ్యుడు ఏదో ప్రెస్ మీట్లో పెడుతూ ఈయనేదో గత ప్రభుత్వంలో ఏదో ఎలం కూతురులో వంతెన ఓపెన్ చేపిస్తానికి తీసుకెళ్తే అక్కడ ఇన్ని నిరసన కూడా తెలియజేయడానికి అవకాశం కల్పించలేదని చెప్తా ఉన్నాడు. ఎన్ని పచ్చాబద్దాలంటే అది నిజమైతే నువ్వు చెప్పినవన్నీ వాస్తవాలైతే మరి నువ్వు డ్రైవర్ పోస్ట్ ఉద్యోగం చేసి రథసారథిగా వ్యవహరించి సారథి గారిని తీసుకెళ్ళి చేర్చుకుంది నువ్వే కదా, మేము చేర్చామా? నువ్వే కదా, చాలా మంచివాడు సచ్చీలుడు మంచి కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చి ఆయన తీసుకెళ్ళి చేర్చుకుంది ఎవరు? నువ్వే కదా. ఇవాళ మాట్లాడతావేంటి మళ్ళా? ఆయన చాలా మంచివాడేనే కదా మీ పార్టీ తీసుకుని మీ పార్టీలోకి ఆహ్వానించుకుని ఆయన నువ్వు వెంట పెట్టుకుని రథసారథిగా వ్యవహరించి తీసుకెళ్ళి ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు. ఇంకా సిగ్గుమాలినంగా మాట్లాడతావు బుద్ధి జ్ఞానం లేకుండా. అదేనంటే మా మీద ఏదో అబండాలు చబండాలు వేస్తావు. ఇంకోటి ఏదో మాట్లాడాడు, మేమేదో సలహాలు సంప్రదింపులు మంచి చెడు కన్స్ట్రక్టివ్గా ఉండాలి, ఈ బూత్ పురాణాలు ఇవన్నీ మాట్లాడుతున్నాము ఇవన్నీ చెప్పాడు. ఇంకోటి చాలా విచిత్రంగా మాట్లాడాడు. ఏంటంటే బూతులు మాట్లాడి లకారాలతో ముకారాలతో పువ్వుల గురించి మాట్లాడే భాష మాట్లాడితే ఆ రాజకీయ నాయకుడిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పాడు. అదే కదా చెప్పింది బోడే ప్రసాద్ గారు, అదే కదా మీరు సెలవు ఇచ్చింది నిన్న. అందరు తప్పట్లు కొట్టించుకున్నావు కదా. నేను చెప్తున్నా ఏదది ఇవ్వండి కొద్దిగా. ఇగో నువ్వు మాట్లాడిన బూతులు ఈ నువ్వే లకారాలు మాట్లాడావు. ఎన్ని లకారాలు? నీ వీడియోలు 1, 2 కాదు. ఇదిగో నువ్వు ఎన్ని ముకారాలు లకారాలు అన్ని బూతులు నువ్వు మాట్లాడిన భాష. నువ్వే మొండ నువ్వే కదా చెప్పింది. మొండలో రండలో ఏది పడితే అది మాట్లాడతావు. అదేనని మేము అంటేనా ఏడుస్తావు. నువ్వు మాట్లాడింది నేను మాట్లాడానా? ఈ బూతులన్నీ ఎవడో మాట్లాడింది ఎవడో? నువ్వు కాదా? ఫస్ట్ ఎన్కౌంటర్ నిన్ను చేయాలి. నిన్ను చేస్తే అందరూ దారిలోకి వస్తారు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ఎప్పుడు నీ జీవితంలో ఎప్పుడు బూతులు మాట్లాడినట్టు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు చెప్తున్నాడు. బుద్ధి జ్ఞానం లేదు నీకు. రెచ్చగొట్టేటువంటి ధోరణి. పార్టీ తరపున మేము ఆలయాల్లో పూజలు నిర్వహిస్తే నువ్వు వచ్చి ఏం చేసావు? శుద్ధి చేయడానికంటే నీళ్లు చెప్పావంట. ప్రొవొకేషన్ అంటే ప్రేరేపించడం. అంటే నీ చిల్లర ప్రొవొకేషన్స్తో మేము గొడవలు పడతావా? ఇట్లాగే చిల్లర వేషాలు వేశారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే అక్కడ ధూళిపాల నరేంద్ర గారు ట్యాంకర్లు పెట్టి పసుపు నీళ్ళు చింపాడు. ఏమయ్యాడు? ఇంటికి వెళ్ళాడు 2019లో. నువ్వు అంతకన్నా పెద్ద పోటీగాడివేం కాదు. ఇక్కడ నీ చిల్లర వేషాలన్నీ కట్టిపెట్టి వాస్తవాలు ప్రజలకి తెలియజేయండి. జంతు అవశేషాలు కలిసినయా లేదా అది మాత్రమే మాట్లాడు. ఉన్నాయా లేవా అంతే. భౌతిక దాడులు చేయడం ఇవన్నీ చేసి డైవర్షన్ పాలిటిక్స్కి ఎవడో ఓడతో ఉప్పులకి బెదిరేది ఉండదో. ఇవాళ పగలు రేపు రాత్రి. ఇవాళ రాత్రి అనుకున్నావు, రేపు పగలు మాది వస్తుంది. మా కాలం వచ్చినప్పుడు నువ్వేమవుతావు గుర్తుపెట్టుకో. ఇవాళ పసుపు నీళ్ళు చింపించి ఆనందపడుతున్నావు, రేపు పొద్దున్న మీది కూడా వస్తుంది గుర్తుపెట్టుకో. అందుకని చౌకబారులపై రాజకీయాలు మానేసి కన్స్ట్రక్టివ్గా చేయమని మేము కోరుకుంటున్నాం.